వరుస ప్రమాదాల కారణంగా ఎయిర్ ఇండియాకు పెనుసవాళ్లు ఎదురవుతున్నాయి. అహ్మదాబాద్ ప్రమాదం జరిగిన తర్వాత విమానయాన సంస్థపై విచారణ జరిపిన డీజీసీఏ కీలక విషయాలు వెల్లడించింది. ఎయిర్ ఇండియా సంస్థలో 100 ఉల్లంఘనలు చోటు చేసుకున్నట్లు గుర్తించామని పేర్కొంది. అందులో 7 ఉల్లంఘనలు లెవెల్ 1 కి సంబంధించినవని, వీటి వల్ల తీవ్ర ముప్పు పొంచి ఉండడంతో వెంటనే వాటిని సరిచేసుకోవాలని ఎయిర్ ఇండియాకు సూచించినట్లు తెలిపింది. సురక్షితమైన విమానయాన కార్యకలాపాలను నిర్ధారించడానికి తక్షణ దిద్దుబాటు చర్యలు తీసుకోవాలని ఎయిర్ ఇండియాను ఆదేశించింది డీజీసీఏ. ఎటువంటి దిద్దుబాటు చర్యలు తీసుకున్నారనే విషయంపై వివరణాత్మక నివేదికను సమర్పించడానికి ఎయిర్ ఇండియాకు గడువు కూడా విధించింది. ఆగస్టు 23 నాటికి 44 ఇతర ఉల్లంఘనలను పరిష్కరించాలని సూచించింది. అంతేకాకుండా ఎప్పటికప్పుడు వస్తున్న కొత్త మార్పులకు అనువుగా బోయింగ్ 787, 777 పైలట్లకు శిక్షణను ఇవ్వట్లేదని గుర్తించినట్లు తెలిపింది. ఇటీవల ఎయిర్ ఇండియాలో నమోదైన అత్యంత తీవ్రమైన ఉల్లంఘనల్లో మిలాన్ నుంచి ఢిల్లీకి వెళ్లే ఎయిర్ ఇండియా బోయింగ్ 787 విమానం నిబంధనలను ఉల్లంఘించి 2 గంటల 18 నిమిషాలు ఆలస్యం చేసిందని పేర్కొంది. ఇది లెవెల్ 1 ఉల్లంఘన కిందికి వస్తుందని డీజీసీఏ పేర్కొంది. అంతేకాకుండా సి కేటగిరీ విమానాశ్రయాలకు సరైన రూట్ అసెస్మెంట్లను నిర్వహించడంలో ఎయిర్ ఇండియా విఫలమైందని వెల్లడించింది డీజీసీఏ. ఇక డీజీసీఏ గుర్తించిన అదనపు భద్రతా లోపాలలో విమానాల తలుపులు, పరికరాల తనిఖీలలో అసమానతలు, శిక్షణ డాక్యుమెంటేషన్లో ఖాళీలు, ఎయిర్ ఇండియా, ఎయిర్ బస్ A320, A350 విమానాలకు చీఫ్ పైలట్లు లేకపోవడం వంటివి ఉన్నట్లు అధికారులు తెలిపారు. అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా ప్రమాదం తర్వాత భారత్లోని అన్ని బోయింగ్ విమానాల్లో ఇంధన స్విచ్లకు సంబంధించి 787, 737 విమానాల్లో ఇంధన స్విచ్ లాకింగ్ వ్యవస్థలను తనిఖీ చేయాలని డీజీసీఏ ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు వ్యవస్థాగత లోపాలను ఎత్తి చూపుతూ ఎయిర్ ఇండియాకు 4 షోకాజ్ నోటీసులు జారీ చేసింది డీజీసీఏ.